హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. వ్యవసాయ శాఖలో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. సర్టిఫికెట్లు చూసి మిమ్మల్ని అయితే చూసి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. నెలకి మనకి 42,000 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. జనవరిలో మీకైతే జాబ్ అపాయింట్మెంట్ అయితే మీ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి మర్చిపోకుండా. ఈ నోటిఫికేషన్ మనకి ఐసిఏఆర్ నుంచి వచ్చింది, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి. మన హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్ 17/12/2025 మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మనకి 29/12/2025 9 గంటలకు మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది టెంపరీ బేస్డ్. తర్వాత మీకు జాబ్ వచ్చేటప్పటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోస్కి జేఆర్ఎఫ్కి ఏజ్ వచ్చేటప్పటికి మనకు మినిమం 21 నుంచి 45 ఇయర్స్ దాకా. ప్లస్ మరి ఎస్సీ ఎస్టీ వారికి కూడా రిలాక్సేషన్ ఉంది. అంటే మనకి 50 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు వచ్చేటప్పటికి మనకి 48 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 55 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి పిహెచ్డి ఇన్ లైఫ్ సైన్స్లో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ చదివి దాంట్లో ఒక సబ్జెక్టు లైవ్ స్టోక్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ కానీ, యానిమల్ న్యూట్రిషన్ కానీ, వెటనరీ పబ్లిక్ హెల్త్ కానీ, వెటనరీ మైక్రోబయాలజీ కానీ, దాని నుంచి ఏదైనా సబ్జెక్ట్ నుంచి ఇక్కడ మీకు ఎంఎస్సి చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ వచ్చేటికి 31,000 ప్లస్ 30% అంటే అన్నిటికీ కలిపి మనకి 45,000 దాకా శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది గమనించాలి. మీరు ఇవన్నీ ఒక ప్రాజెక్టు కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యంగ్ ప్రొఫెషనల్ 2. ఇది కూడా ఏజ్ అయితే మనకి 21 నుంచి 45. ఎస్సీ ఎస్టీలకి, ఓబీసీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి యాజ్ పర్ రూల్ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వీరైతే మాస్టర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, మాలిక్యులర్ బయాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మాస్టర్ ఇన్ వెటనరీ సైన్స్లో వెటనరీ పబ్లిక్ హెల్త్ కానీ, మైక్రోబయాలజీ కానీ, యానిమల్ మైక్రోబయాలజీ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 42,000 రూపాయల శాలరీ. డిజర్బుల్ అయితే ఉంది. ఇది ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఉంటే మీకు ప్రిఫరబుల్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది ప్రాజెక్ట్ అసోసియేట్ 1. ఏజ్ వచ్చేటప్పటికి మనకి అప్పర్ ఏజ్ 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ అయితే ఒకటి ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ న్యూట్రల్ లేకపోతే అగ్రికల్చర్ సైన్స్లో చదివిన వారు కానీ, మాస్టర్ డిగ్రీ అని న్యూట్రల్ అని కానీ, అగ్రికల్చర్ సైన్స్ కానీ, బీవీఎస్సీ చదివిన వారు కానీ, బీఫార్మసీ చదివిన వారు కానీ, లేకపోతే డిగ్రీలో బీటెక్లో ఇంజనీరింగ్ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి కూడా 37,000 ప్లస్ హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా అన్నీ కలిపి ఒక 45,000 దాకా శాలరీ అయితే రావడం అయితే వస్తుంది. డిజర్బుల్ ఉంది, ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది, లేకపోయినా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదు. ఎవరైతే మనకి హైదరాబాద్లో ఈ క్వాలిఫికేషన్ ఉన్నారో వెళ్ళి ఒక ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యి రండి. మనకి నెక్స్ట్ జాబ్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3. దీనికి 35 ఇయర్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వారికి మనకి 5 ఇయర్స్ ఉంటుంది కదా, 40 ఇయర్స్. ఓబీసీ వారికి 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంవీఎస్సీ చదివిన వారు దాంట్లో పబ్లిక్ హెల్త్ కానీ, యానిమల్ న్యూట్రిషన్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, పెథాలజీ కానీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంటెక్ చదివి మా టెక్నాలజీ నుంచి లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 28,000 ప్లస్ హెచ్ఆర్ఏ అన్నిట్లు కలిపి 35,000 రూపాయలు మీకు శాలరీ అయితే వస్తుంది దీనికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 5th యంగ్ ప్రొఫెషనల్ 2. దీనికి వచ్చేటప్పటికి 21 నుంచి
45 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 50 సంవత్సరాలు, ఓబీసీ వారు అయితే మనకి 48 ఇయర్స్ దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మాస్టర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంటెక్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు, లేదా పిహెచ్డి ఇన్ ఫుడ్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవాలి. ఈ యొక్క పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. 1 or 2 ఇయర్స్లోను ఎక్స్పీరియన్స్ కావాలి. మీకు 42,000 దాకా శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటోడికి లైబ్రరీ అసిస్టెంట్, హైలీ స్కిల్డ్ వర్కర్. దీనికి కూడా మనకి ఏజ్ వచ్చేటోడికి 21 నుంచి 45 ఓసీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు దీనికి. మరి ఎస్సీ ఎస్టీలోకి 5 ఇయర్స్ అంటే 50 దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 48 ఇయర్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటోడికి 55 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మాస్టర్ డిగ్రీ లేదా బీఎస్సీ, తర్వాత బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కోసం ఎవరైతే సబ్జెక్టులు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అయితే 20,000 ఫిక్స్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు మీకు అందరూ ఇక్కడ మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. తర్వాత ఒక కాపీ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ కాపీని కూడా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఇంటర్వ్యూకి. మన క్యాండిడేట్ మస్ట్ బి వాక్డ్ ఇన్ ఇంటర్వ్యూ ఐసీఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తర్వాత మన హైదరాబాదు 29/12/2025 ఉదయం 9 గంటలకి మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. 10 గంటలకి అయితే గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఆలోగా వచ్చిన వాళ్ళందరికీ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ని చూసి మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దీనికి ఒక ఫామ్ అయితే ఉంది, ఆ ఫామ్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఫిల్ చేసుకుని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా పోస్ట్ పేరు రాయాలి. మీకు ఇక్కడైతే ఫొటోస్ అంటించవలసి ఉంది. మీ పేరు, ఫాదర్ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అడ్రస్ ఫర్ ది కరస్పాండెన్స్, తర్వాత టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అన్నీ క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ రాయాలి. తర్వాత నిట్ క్వాలిఫై అయితే నిట్, లేకపోతే లేదని పెట్టండి. మీకు ఏమన్నా పబ్లికేషన్ ఏదన్నా రాయవలసి ఉంటే ఇక్కడ రాయవలసి వచ్చింది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సంతకం పెట్టాలి. ప్లేసు, డేటు, అటాచ్డ్ అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో ఉండాలి. మనకైతే ఇది లాస్ట్కి ఘట్టానికైతే వచ్చేసింది. మనకి ఎవరైతే ఖాళీగా ఉన్నవారో ఐసీఏఆర్లో నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇది మాత్రం టెంపరీ పొజిషను. ఎవరైతే ఖాళీగా ఉన్నారో మాకు క్వాలిఫికేషన్ ఉంది, పర్లేదు, మాకు హైదరాబాద్లో ఉండి చేసుకోవాలనుకున్న వారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్లోనూ మనకి నోటిఫికేషన్ లింక్ని పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ యొక్క లింక్ని కూడా పెట్టడం, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని A4 పేపర్లో మీరు క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి ఫోన్ అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి నోటిఫికేషన్ మీకు రావడం అయితే జరుగుతుంది. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.